ఏదైనా ఒక ప్రయాణం ప్రారంభించామనుకోండి, ఇక్కడి నుంచి ఢిల్లీ వెళ్ళడానికి ప్రయాణం ప్రారంభించామనుకోండి, రైల్వే స్టేషన్ దగ్గరికి వెళ్ళారు, డబ్బులు ఇచ్చి టికెట్ తీసుకున్నాను. రైలు బండిలో ఎన్ని భాగాలు ఉంటాయి? ఏసీ కోచ్ ఉంటుంది. మళ్ళీ ఏసీ కోచ్లో కూడా 3 భాగాలు ఉంటాయి, 4 భాగాలు ఉంటాయి. చైర్ కార్ ఉంటుంది, ఫస్ట్ క్లాస్ ఉంటుంది, సెకండ్ క్లాస్ ఉంటుంది, థర్డ్ క్లాస్ ఉంటుంది, నాన్ ఏసీ ఉంటుంది. తర్వాత ఇంకోటి కూడా ఉంటుంది, ఏముంటుంది? స్లీపర్. తర్వాత యూఆర్ అన్రిజర్వ్డ్ అని ఉంటుంది. నీకు ఏసీ ఉండదు, పడుకోవడానికి బర్త్ ఉండదు. బండి మొత్తానికి 2 కోచ్లే ఉంటాయి. బండి అంత పొడవుగా ఉంటుంది. అన్రిజర్వ్డ్ కోచ్లు 2 ఉంటాయి. అంటే సాధారణ టికెట్ తీసుకున్న ప్రతి వ్యక్తి దాంట్లోనే ప్రయాణం చేయాలి. మరి రిజర్వేషన్ చేసుకున్న కోచెస్ ఎలా ఉంటాయి? ఎలా ఉంటాయి? వేరే వాడు రాణిస్తారా? లోపలికి ఎక్కనిస్తారా? నుంచోటానికి ఖాళీ ఉంటుంది, సర్దుకుని కూర్చోటానికి కూడా ఖాళీ ఉంటుంది, కానీ రాని గేట్ వేస్తారు. అన్రిజర్వ్డ్ కోచ్ ఎలా ఉంటుంది? నువ్వు ఎంతమంది అయినా రావడమే, దారిలో కూర్చో, స్టెప్స్ దగ్గర కూర్చో, లేకపోతే నా వాష్రూమ్ ల్యాబరేటరీ దగ్గర అక్కడ కూర్చో, నువ్వు ఎక్కడైనా కూర్చో, నేను ఎవరు అభ్యంతరపరచడానికి వీల్లేదు. ఒకటి. మరి ప్రయాణం ఎలా ఉంటుంది? ఇద్దరికి ఒకే విధంగా ఉంటుందా? ఏసీ కోచ్లో ఉన్నవాడికి సౌకర్యంగా ఉంటుంది, మంచి గాలి, వెలుతురు, విశ్రాంతి ఉంటుంది. మరి ఫుడ్ అమ్ముకునే వాళ్ళు కూడా ఏం చేస్తారు? ఎప్పుడు రిజర్వ్డ్ కోచ్లోనే ఉంటారు. అన్రిజర్వ్డ్ కోచ్లో వాడు కదలడానికి, కాలు పెట్టడానికి కూడా ఉండదు. ఎవడు అమ్మేవాడు రాడు, తినడానికి కుదరదు. కానీ ప్రయాణం వాడు చేస్తారు, వీళ్ళు చేస్తారు. మరి అన్రిజర్వ్డ్ కోచ్లో ప్రయాణం చేసేవాడు ఏమనుకుంటాడంటే, ఏంటి రిజర్వేషన్ చేసుకున్నా బాగుండేది, వీడి ధ్యాస అంతా రిజర్వేషన్ కోచ్ మీదే ఉంటుంది, వీడి ధ్యాస అంతా ఆహారం ఆకలి అవుతుంది, కాళ్ళు నొప్పులు, నుంచోలేకపోతున్నాను, బాధగా ఉంది, ఇబ్బందిగా ఉంది, దీని మీదే ఉంటుంది ధ్యాస అంతా. కానీ ఏ ఉద్దేశంతో ప్రయాణం ప్రారంభించాడు? వారైనా వీరైనా ఏ ఉద్దేశంతో ప్రారంభిస్తారు? ఎందుకు ప్రారంభిస్తారు? నువ్వు ఒక గమ్యస్థానం ఢిల్లీ అనే ప్రాంతం వెళ్ళటానికి ప్రారంభించావు. నువ్వెక్కడున్నా కానీ, ఏ కోచ్లో ఉన్నా, నీ గమ్యస్థానం చేరడానికి ప్రయాణం ప్రారంభించావు. అక్కడ ఉండేది తినడానికి కాదు, అక్కడ సౌకర్యంగా కూర్చోవడానికి కాదు, ఎడిదిరిగి వెళుతున్నావు కాబట్టి సౌకర్యంగా వెళ్ళాలి. నీ ఉద్దేశం ఏంటంటే నువ్వు అక్కడికి చేరాలి. మరి భక్తి సాధన, దేవునితో ప్రయాణం, దేవుడిని అంగీకరించి ప్రారంభించామంటే దేవుడి దగ్గరికి చేరడానికి ప్రారంభించిన ప్రయాణం ఇది. దేవుని రాజ్యంలో ఉండటానికి, దేవుడితో కూడా ఉండటానికి ప్రారంభించిన ప్రయాణం ఇది. ఈ ప్రయాణంలో కొద్దిమందికి సౌకర్యం ఉంటుంది, కొద్దిమందికి సౌకర్యం ఉండదు. రకరకాల సమస్యలు ఉంటాయి. కొద్దిమందికి ఆర్థిక ఇబ్బందులు, మానసిక సమస్యలు, కుటుంబంలో కలహాలు, ఆరోగ్య విషయాలు, మరి ఇంకా చాలా చాలా విషయాలు ఉంటాయి. కొద్దిమందికి ఏ సమస్య ఉండదు, దేవుడిని అంగీకరిస్తారు, ఆహారం ఉంటుంది, నివాసం ఉంటుంది, సంతోషం ఉంటుంది, అన్ని వసతులు ఉంటాయి. కానీ వారి ప్రయాణం కూడా దేవుని దగ్గరికి.
ఏ వసతి లేని వాడి ప్రయాణం కూడా దేవుడి దగ్గరికి. నువ్వు ఒక్కసారి ఆ ఢిల్లీలో కాలు పెట్టావనుకో, ఈ అమృతసరుడు కోచ్లో దిగిన వ్యక్తి, ఏసీ రిజర్వేషన్లో దిగిన వ్యక్తి ఇద్దరు సమానమైపోతారు. అవుతారా? అన్ని కోచెస్ వెళ్తాయి. ప్రయాణమై ఢిల్లీకి వెళ్తుందంటే ఆ బండిలో ఉన్న అన్ని కోచెస్, అన్ని బోగీస్, అన్ని పెట్టెలు ఢిల్లీ వెళ్తాయి. మన ప్రయాణం సరిగా ఉన్నా లేకపోయినా, మన జీవితంలో మనకి సౌకర్యం ఉన్నా లేకపోయినా, మన జీవితంలో మితిమీరిన సౌకర్యం అనుభవిస్తున్నా, మన జీవితంలో కొన్ని ఏమైనా లోటుపాట్లున్నా, మనం ప్రారంభించిన ఈ ప్రయాణం ముగింపుకు వస్తుంది. నువ్వు అందరితో సమానం చేయబడదు. ప్రయాణంలో సుఖం అనుభవించిన వాడితో కష్టపడిన నువ్వు కూడా పాల్గొంటూ పొందుతావు. అక్కడ రాజధాని చూసి సంతోషిస్తావు. ఈ భక్తి జీవితం దేవునితో ప్రయాణం, దేవుని చేరుకున్నాక ఈ శ్రమలు, బాధలు, ఇబ్బందులు, అనారోగ్యాలు, కష్టాలు, కన్నీళ్ళు అన్నీ మర్చిపోతాం. ఇవి కొద్ది కాలమే. మానవులందరికీ ఇవి కొద్ది కాలమే. కాకపోతే మనం ఏం చేస్తామంటే అసలు విషయాన్ని విడిచిపెడతాం. నువ్వెక్కడికి ప్రయాణం ప్రారంభించావో, నీ భక్తి గమ్యస్థానం ఏమిటో, నువ్వెందుకు ఈ భక్తి సాధన ప్రారంభించావో ఈ విషయాన్ని మర్చిపోతాము. ఈ విషయాన్ని మర్చిపోయి ఏం చేస్తామంటే భూ సంబంధమైన విషయాలు విచారిస్తాము. ఏంటి నాకు సౌకర్యం లేదేంటి, ఏంటి నాకు ఈ బాధలేంటి, ఏంటి నాకు ఈ అనారోగ్యం ఏంటి, ఏంటి అప్పులేంటి, ఏంటి నాకేనా ఈ సమస్యలన్నీ, నాకేనా ఈ బాధలన్నీ అని మనుషులు కలత చెందుతారు. కలత చెంది అసలు నువ్వు ఎక్కడికి వెళుతున్నావు, నీ భవిష్యత్తు ఎలా ఉంటుందో, నువ్వెంత సుఖంలోకి ప్రవేశింపబోతున్నావో, దేవుడు నీకు ఏమి ఇవ్వబోతున్నాడు, నీకు వచ్చే ఫలం ఏమిటో, మరి దేవుడితో నీ జీవం ఏమిటో, ఈ విషయాలన్నీ మర్చిపోతావు. మర్చిపోయి ఒకటే విచారిస్తావు. ఈ సమస్యలు పోగొట్టి, అందుకనే ఈ ప్రార్థనలన్నీ, ఈ ఉపవాసాలన్నీ, ఈ భక్తి అంతా ఇక్కడే తిరుగుతూ ఉంటాయి. మన ఇంటి చుట్టూరు, మన అవసరాల చుట్టూరు ఇక్కడ తిరుగుతూ ఉంటాయి. మరి కొలస్సీ పత్రిక 3వ అధ్యాయం 1 నుంచి 3వ వచనం ఒకసారి చదవండి. అక్కడ ఏమని రాసిందో స్పష్టంగా బాగుంది. మీరు క్రీస్తుతో కూడా లేపబడిన వారైతే పైనున్న వాటిని వెదకు. 2వ వచనం, పైనున్న వాటి మీదనే కానీ భూ సంబంధమైన వాటి మీద మనస్సు పెట్టుకున్నాం. 4వ వచనం, మనకు జీవమైన క్రీస్తు ప్రత్యక్షమైనప్పుడు మీరును ఆయనతో కూడా మహిమయందు ప్రత్యక్షపడతారు. 2వ అధ్యాయం 12వ వచనం ఒకసారి చదవండి. మీరు బాప్తిస్మమందు ఆయనతో కూడా పాతి పెట్టబడిన వారై ఆయనను మృతుల్లో నుండి లేపిన దేవుని ప్రభావమందు విశ్వసించుట ద్వారా ఆయనతో కూడా లేచి. ఇక్కడ స్పష్టంగా రాశాడు, ఎవరైతే దేవుని అంగీకరించారో, ఎవరైతే బాప్తిస్మములో సాక్ష్యం ఇచ్చారో, ఎవరైతే దేవుని మరణాన్ని పునరుద్ధానాన్ని అర్థం చేసుకున్నారో వారికి ఈ భాగం. విశ్వాసులైనటువంటి సంఘానికి ఈ భాగం. నువ్వు ఎప్పుడైతే బాప్తిసం తీసుకున్నావో
నువ్వు ఎప్పుడైతే దేవుడి గురించి విన్నావో దేవుడిని అంగీకరించు. నువ్వు ఎప్పుడైతే దేవుడిని అంగీకరించావో, నోటితో ఒప్పుకున్నావు యేసు ప్రభువుని, నువ్వు ఎప్పుడైతే నోటితో ఒప్పుకున్నావో అప్పుడు వెంటనే బాప్తీసం తీసుకున్నావు. ఆ బాప్తీసం దేవుని మరణానికి సాదృశ్యం. మరణానికి ఎలా సాదృశ్యం అంటే, నేను ప్రభు మరణాన్ని అంగీకరిస్తున్నాను, యేసు ప్రభు వారిని నేను అంగీకరిస్తున్నాను, ప్రభువులు వారు చనిపోయారు, ప్రభువులు వారు తిరిగి లేచారు. సాదృశ్యంగా దేవుడు చనిపోయి తిరిగి లేచాడని నేను నమ్మాను. దాన్ని బలంగా సమాజానికి తెలియచేయడానికి నేను కూడా నీటిలో మునిగి చనిపోయి మరలా తిరిగి లేచాడు. ప్రభువులు వారిని తీసుకెళ్ళి చనిపోయి సమాధిలో ఉంచితే ఏం చేశాడు? మరణం వచ్చాడు. దానికి సాదృశ్యంగా రాశారు. ఎవరైతే బాప్తిస్మం తీసుకున్నారో వారు చనిపోయారు. చనిపోవటం మాత్రమే కాదు, వారు తిరిగి లేచారు. ఈ విషయం చాలా మందికి అర్థం కాదు. ఎందుకని అర్థం కాదు? ఎందుకు అర్థం కాదంటే, మానవ జ్ఞానం ఆలోచన విధానంతో ఆలోచిస్తారు. చనిపోవటం ఏంటి, నేను బ్రతికే ఉన్నాను కదా, మళ్ళా తిరిగి లేవటం ఏంటి, నేను చస్తే కదా, ఇట్లాంటి ఒక తర్కముల నుంచి అర్థం చేసుకోలేదు. దేవుడు అక్కడది ఉదాహరణగా చెప్పాడు. ఈ బాప్తిస్మం అనేది సాదృశ్య రూపంగా చెప్పబడింది. ఈ బాప్తిస్మం అనేది ఒక సాదృశ్యానికి చిహ్నం. బాప్తిస్మం అనేది నువ్వు లోకంలో నుంచి వేరు చేయబడ్డావని, లోకంలో నుంచి బయటకు, లోకం అంటే ఏదో కాదు, సంఘం, సమాజం, మనుషులందరిని కలిపి లోకం అంటారు. ఈ లోకంలో నుంచి నువ్వు ప్రత్యేకంగా దేవుడిని పట్టుకుని బయటకు వచ్చేసావు. ఈ లోకంలో నుంచి దేవుడు నిన్ను పట్టుకుని బయటికి తీసుకొచ్చాడు. అంటే నీకు ప్రత్యేకమైనటువంటి ఒక గ్రహింపు. లోకంలో నుంచి బయటికి రావడం అంటే నీకు గ్రహింపునిస్తాడు. మానవ జీవితం శాశ్వతం కాదు, మానవ జీవితం చాలా స్వల్పమైనది, నా శక్తి సామర్థ్యాలు చాలా తక్కువైనవి, నేనేదో జీవించు పారినై ఉన్నాను అని నీవు తగ్గించుకుంటే ప్రభు అంటాడు, రారా నీకు నిత్య జీవం ఇస్తాను, నా సింహాసనంలో భాగం ఇస్తాను, నాతో కూడా సహవాసం ఇస్తాను అని మనిషిని ఈ లోకంలో నుంచి వేరు చేసి తరబీదు చేస్తాడు. ఈ విషయాలు మానుకో, ఈ విషయాలు అలవాటు చేసుకో, దేవుని లక్షణాలు పొందు, మనిషి స్వభావాన్ని విడిచిపెట్టు, దేవుని ఆజ్ఞలు పాటించు అని మనిషికి తరబీదిస్తాడు. అప్పుడు ఆ దేవుని ఆజ్ఞలు మనిషిని పట్టుకుని నడిపిస్తూ ఉంటే వాడు ప్రత్యేకమైపోతాడు. ఒక కాకి గూడిలో ఒక కోవిల పిల్లలు పెట్టింది అనుకోండి, అది వయసుకు వచ్చినాక దాని స్వరము మారిపోతుంది. వెంటనే ఆ కోకిల, ఈ కాకులు వేరైపోతాయి. ఈ లోకంలో ఉన్న మనుషులు కూడా అంతే. మనం లోకంలో అందరితో కలిసే బ్రతుకుతాం. మన స్నేహితులు, బంధువులు, ఇరుగు పొరుగు వారు అంతా ఒకటిగానే కనిపిస్తారు, ఒకటిగానే జీవిస్తారు, కానీ ఒకటి కాదు. నువ్వేమో దేవుడిని అంగీకరించావు, నీ అంతరంగంలో దేవుని ఆజ్ఞలు ఉన్నాయి, దేవుడు నిన్ను ప్రత్యేకపరిచి పరిశుద్ధపరిచి నిన్ను ఎన్నుకున్నాడు. నీకు కూడా ఒకసారి అనుమానం వచ్చేస్తుంది, నాకంటే వారే బాగున్నారే, నాకంటే లోకస్థలే సుఖంగా ఉన్నారే, నాకంటే లోకంలో ఉన్నవాడికి ఆరోగ్యం ఉందే, ఆస్తులు ఉన్నవి, పదవులు ఉన్నవి, హోదాలు ఉన్నాయి, ఇదేమి జీవితం అనిపిస్తుంది ఒక సందర్భంలో. ఎందుకంటే నువ్వు ప్రయాణం ఎక్కడికి ప్రారంభించావో నీకు సరిగ్గా తెలియదు. నువ్వు ప్రయాణం ముగించగానే నీకేం వస్తుందో, నీ ప్రయాణం ఎక్కడ ముగించబడిద్దో, అక్కడ పరిస్థితులు ఏమిటో, అక్కడ సంతోషం ఏమిటో,
అక్కడి వాతావరణం ఏమిటో నీకు తెలియదు. అందుకని నువ్వు కలత చెందుతావు, అందుకని నువ్వు అనుమానిస్తావు, అందుకని నువ్వు ధైర్యం చెడిపోతావు, అందుకని ఎవరైనా మనుషులు ఆదరించాలని చూస్తావు. కానీ నువ్వు ప్రత్యేకమైన వ్యక్తివి. ఎప్పుడంటే నువ్వెవరిని కలవబోతున్నావో, ఆయన హోదా ఏమిటో, అక్కడ పరిస్థితి ఏమిటో తెలిస్తే నువ్వు ఇక్కడే విచ్చలవిడికి ప్రవర్తిస్తావు, సంతోషిస్తావు, ఆనందిస్తావు. ఒకవేళ తెలియదు అనుకో నీ ప్రయాణం ఎక్కడికో, నువ్వు దిగులుతూనే ఉంటావు, నువ్వు విచారంతోనే నీ జీవితాన్ని సాగిస్తావు. అక్కడ రాయబడింది 2వ అధ్యాయం 12వ వచనంలో ఏమన్నదంటే, ఎవరైతే బాప్తిసం తీసుకున్నారో వారు చనిపోయారు, వారు ప్రభువుతో కూడా లేపబడ్డారు. మరి మీరందరూ బాప్తిసం తీసుకున్నారు, మనమందరం బాప్తిసం తీసుకున్నాం కదా. సాదృశ్యం ఏమిటంటే ప్రభువుతో చనిపోయాం, ప్రభువుతో లేచాం. 3వ అధ్యాయం 1వ వచనం మొట్టమొదటి భాగం చూడండి. మీరు క్రీస్తుతో కూడా లేపబడిన వారైతే. చాలా, ఒకవేళ నువ్వు చనిపోతే, ఒకవేళ నువ్వు చనిపోయావని నీకు తెలిస్తే, ఒకవేళ నువ్వు చనిపోయావని నీకు తెలిసి నువ్వు లేచావని నీకు తెలిస్తే అక్కడ ఏమనుంది? లేపబడిన వారైతే. మీరు క్రీస్తుతో కూడా లేపబడిన వారైతేనే. అసలు నువ్వు చనిపోతే కదా లేవడానికి. చనిపోయావు, బాప్తిసం తీసుకున్నావు, సాదృశ్య రూపంగా నువ్వు చనిపోయావు. దేవుని యందు విశ్వాసం ఉంచడం ద్వారా సాదృశ్య రూపంగా నువ్వు లేపబడతావు. ఉపమానంగా చెప్పబడింది. నువ్వు మామూలుడు కాదు, నువ్వు సాధారణ వ్యక్తివి కాదు. ఒక లోకంలో వ్యక్తిని చనిపోతే తీసుకెళ్ళి మట్టిలో పెడితే మట్టి అయిపోతాడు. నిన్ను పెడితే మళ్ళీ ఇంటి వస్తావు. వాడికి తెలియదు వేదం, నీకు తెలుసు. దేవుడిని అంగీకరించేది ఎందుకు? జీవాన్ని పొందడానికి. ఇస్ ద లైఫ్. నేనే జీవం, నేనే మార్గమును సత్యమును జీవము. ఆయనలో గమనాగమనము చంచలత్వం ఎంత మాత్రం ఉండదు. దేవుడు అంటే శక్తి, పవర్. ఆ జీవం ఏం చేస్తుందంటే, నువ్వు బ్రతికుండగానే, నువ్వు శ్వాస తీసుకుంటున్నప్పుడే, నువ్వు మనిషిగా ఈ లోకంలో జీవించినప్పుడే నోటితో ఒప్పుకుంటున్నావు యేసు ప్రభు అని అన్నావు కదా. ఆ మాట సృష్టి అంతా వ్యాపించి నిన్ను బయటికి లేపుతే, వీడు యేసు ప్రభు అంది గొంతు. ఈ దేహం యేసు ప్రభుని ఒప్పుకున్నాడు. ఒక్కసారి అన్నావు కదా. ఏమన్నది దేవుని వాక్యంలో? నా ద్వారానే తప్ప ఎవడును యేసు క్రీస్తు అని నోటితో ఒప్పుకోలేడు, పరిశుద్ధాత్మ సహాయం తప్ప. నువ్వు యేసు ప్రభు అంటున్నావంటే దేవుడిని అనిపిస్తున్నాడు. దేవుడిని అనిపిస్తున్నాడంటే నిన్ను బ్రతికిస్తాడు. నిన్ను బ్రతికిస్తాడంటే దేవుని రాజ్యంలో భాగ్యం ఇస్తాడు. దేవుని రాజ్యంలో భాగ్యం ఇచ్చాడంటే నీకు బాధలు లేవని అర్థం. ఎవరైనా దేవుడిని అంగీకరించి బాప్తిసం తీసుకుని దేవుని రాజ్యానికి ప్రయాణం ప్రారంభించిన మనమందరం కూడా దేవుడితో చనిపోయాం, తిరిగి లేచాం. మనకి చెప్తున్నాడు, ఒకవేళ నువ్వు చనిపోయావని నీకు తెలుసా? నువ్వు తిరిగి లేచావని నీకు తెలుసా? మీరు క్రీస్తుతో కూడా లేపబడిన వారైతే పైన ఉన్న వాటిని వెతుకుడి. పైన ఏముంది? పైన ఏముంది? ఏముంది? కింద ఏముంది? పైన ఏముంది చెప్పండి. అక్క ఆకాశం ఉందా? అక్క తెలుసా తెలీదా? ఒక విషయం చెప్తాను. ఎట్లా ఉందంటే,
నేను చదువుకునే రోజు నాకు అంత చదువు వచ్చేది కాదు. క్లాస్ మొత్తంలో నేనే స్లో లెర్నర్. రోజు గేట్ దగ్గరే నాకు డ్యూటీ. ఎవడైనా పంతులు దయదలిచి చూసి ఒక కాలు ఇట్ట పెట్టి నుంచోలేక పగలల్లా నుంచునేవాడిని చదువు రాక. ఏదో టీచరు లేకపోతే ఏదో మాస్టర్ వచ్చి లాస్ట్ 2 hours వీడు పగలంతా నుంచునే ఉంటాడు. రారా అటు కూర్చొనేవాడు, తలుపు దగ్గరే కూర్చునేవాడు. అస్సలు చదువు వచ్చేది కాదు. కూర్చునేవాడు. మళ్ళీ యథావిధిగా ఎప్పుడైతే లంచ్ బ్రేక్ ఇస్తారో అప్పుడు నాకు సంతోషం, అప్పుడు దాని ఉంచాడుగా. అయితే మా క్లాస్మేట్ ఒకడు ఉండేవాడు, అనిల్ అని. వాడు నాకంటే ఇంకా ఘోరమైన జ్ఞానం గలవాడు. వాడికి అసలు రాదు. కానీ వాడి గొప్పతనం రాదని చెప్పడం ఒప్పుకోడు. ఏదడిగినా చేతులు కట్టుకున్నట్లా నోరు సప్పరిస్తూ ఉంటాడు. పైకి చూసి ఇదొక్కటే రాలేదన్నట్టు ప్రవర్తించేవాడు. నాకు అన్నీ వచ్చు, నువ్వు అడిగింది ఒక్కటే రాలేదు బాబు అన్నట్టు ప్రవర్తించేవాడు వాడు. మిమ్మల్ని కూడా అడిగితే బయటికి వినిపించకుండా చెప్తున్నారు, పైన ఏముంటుంది ఏమంటారు? దేవుడు చెప్తున్నాడు మనందరికీ, లుక్ ఇంటు ది అబౌవ్ థింగ్స్. పైన ఉన్న వాటిని వెతుకు. వెతకటం అంటే కనపడదా ఏంటి? పైకి చూస్తే కనపడదా? వెతకటం ఏంటి? పైన ఉన్న వాటిని చూడండి అనొచ్చుగా. పైన ఉన్న వాటిని వెతకండి అంటే ఏంటి? 2వ వచనం చూడండి. 2వ వచనం ఏమనుంది? పైన ఉన్న వాటి మీద మనసు పెట్టుకున్నాడు. ఒకవేళ వెతికావు, కనబడింది, ఏం చేయాలి? మనస్సు దాని మీద పెట్టాలంట. పైన ఏదో ఉంది, ముందు దాన్ని వెతుకు. అది కనపడింది. కనపడిన వెంటనే నీ మనసు దాని మీద పోని. మనసు కూడా దాని మీద, మనస్సు దాని మీద లగ్నం చెయ్యి అంటున్నాడు. మరి భూమి మీద ఏముంటాయి, పైన ఏముంటాయి? మరి భూమి మీద ఉన్నవా వద్దా? చూడొద్దా? కళ్ళు మూసుకుంటావు. ఇక్కడ కళ్ళు మూసుకుని బ్రతికేస్తామా? మనస్సు ఎక్కడ పెడతావు? ఏం వెతుకుతావు? పైన కొన్ని విషయాలు. పైన ఏముంటుందంటే దేవుని రాజ్యం, దేవుని సింహాసనం. నీ ప్రయాణము ముగించడానికి గమ్యస్థానం పైన ఉంది. దేవుని వాక్యం ఏమనుంది? దేవుడు వచ్చినప్పుడు ఆర్భాటముతోను మహాదూత శబ్దంతోను ఆయన దిగి వచ్చినప్పుడు ఏం చేస్తారు? మానవులు భూమి మీదకి వస్తాడు ఆయన పైనుంచి. దేవుడు పైనున్నాడు అనడానికి రుజువేమిటి? వాక్యంలో రాసింది. దశలోనికి పత్రిక 1వ దశలోనికి 2వ దశలోనికి రాసినది. ఆర్భాటంతోనూ మహాదూత శబ్దంతోనూ ఆయన వేగారుడై వచ్చుట మీరు చూస్తారు. పైన దేవుని రాజ్యం ఉంది, నిత్యత్వం ఉంది. 1 యోహాను పత్రిక 2వ అధ్యాయం 25వ వచనం ఒకసారి చూడండి. ఏమన్నది అక్కడ? నిత్యత్వము అనుగ్రహించునన్నది ఆయన తాని మనకు చేసిన వాడు. పైన ఏముందంటే నిత్యత్వం. నిత్యత్వం అంటే ఏంటంటే తెలుసా? నిత్యత్వం అంటే ఏంటి? సరే, తత్వం అంటే ఏంటి తెలుసా? తత్వం ఏంటంటే నిత్యత్వం అంటే ఎవరికైనా తెలుసు? ఎటర్నిటీ అంటే ఏంటి? నిత్యత్వం అంటే ఏంటంట? తత్వం అంటే ఏంటో తెలుసా?
తత్వశాస్త్రం అంటారు. నిత్యత్వం అంటే, తత్వం అంటే చూడండి ఒకసారి చెప్తున్నాను. ఎలా వచ్చింది సౌండ్? విన్నారు కదా? సౌండ్ వచ్చిందా రాలేదా? రాలేదా? వచ్చింది, మీకు వినిపించలా? మరి ఈ బుక్ వేస్తాను చూడండి. సౌండ్ వచ్చిందా? తత్వం అంటే స్వభావం అని. దీని స్వభావం వేరు, ఇది చేసే శబ్దం స్వభావం వేరు, దీని స్వభావం వేరు, దీని స్వభావం వేరు, ప్రతి దాని స్వభావం వేరు. మరి నిత్యత్వం అంటే నిత్యం ఇక అదే తత్వం, అదే స్వభావం, ఇక మారని స్వభావం, ఇక మారని రాజ్యం, ఇక ఒకే విధంగా ఉండేటువంటి స్వభావం, నిత్యం ఒకే తత్వం, నిత్యత్వం. పైన నిత్యత్వం ఉంది. దేవుడు వాగ్దానం చేశారు, ఎవరైతే బాప్తిస్మం తీసుకుని దేవునితో ప్రయాణం ప్రారంభించారో వారికి నిత్యత్వం ఆయన వాగ్దానం చేసే నీకు ఇచ్చేస్తారు. నిత్యత్వం అనుగ్రహించున్నది ఆయనే మనకు చేసిన వాగ్దానం. దేవుడే చెప్పేశాడు, నీకు నిత్యత్వం ఇస్తానా, ఇకే చంచలత్వం గమనాగమనం ఉండదు, ఇకే బాధలు ఇబ్బందులు ఇరుకులు కన్నీరు ఉండదు, ఒకే విధమైనటువంటి జీవన విధానం, ఒకే విధమైనటువంటి సంతోషం ఉంటుంది నిత్యత్వంలో. మరి ఆ నిత్యత్వం పైన ఎందుకు ఉంది? భూమి కింద లేదా? పైన ఉందా, కింద ఉందా? దేవుడు చెప్తున్నాడు, నేను పైనుంచి వస్తాను. పై ఉన్న వాటిని వెతకండి అంటే పైన నిత్యత్వం ఉంది. నిత్యత్వంలో ప్రవేశం కోసం వెతుకు. 2 మత్తయి సువార్త 5వ అధ్యాయం 12వ వచనం. సంతోషించి ఆనందించుడి, పరలోకమందు మీ ఫలమధికమగును. ఇలాగ వారు మీకు పూర్వముందున ప్రవక్తలను హింసించారు. ఇక్కడ రాయబడింది ఏంటంటే, ఒక దేవుని అంగీకరించిన వ్యక్తి ప్రయాసతో, భారముతో, వ్యాధితో, ఇబ్బందులతో, కన్నీటితో, సమస్యలతో మరి లోకము తృణీకరిస్తుంటే, లోకము అపహాస్యం చేస్తూ ఉంటే, లోకము నిందిస్తూ ఉంటే, లోకము వేరు చేసి చూస్తుంటే, లోకము ఎగతాళి చేస్తుంటే దేవుడు అంటున్నాడు, అయినా కానీ ధైర్యంగా ఉంటా, అయినా కానీ నిలబడు, అయినా కానీ స్థిరంగా ఉండు, అయినా కానీ బలంగా ఎదుర్చుంటు. నువ్వు ఓర్చుకుంటున్నావు, నువ్వు సహిస్తున్నావు, నువ్వు భరిస్తున్నావు, లోకంలో జీవితం కష్టంగా వెళ్ళదీస్తున్నావు, బాధలు సమస్యలు వేదనలతో చుట్టుముడితే బలంగా ప్రయాసతో ముందుకు కదులుతున్నావు, నిట్టూర్పు విడుస్తున్నావు, కన్నీళ్లతో జీవిస్తున్నావు. నీ కన్నీరు వ్యర్థం కాదు, నీ బాధలకు బహుమానం ఉంది. నీ అనుమానాలన్నీ పటాపంచలైపోతాయి. నీకు ఫలం ఇస్తా, నీకు బహుమానం ఇస్తా. నువ్వు నన్ను నమ్ముకుని, నన్ను ఒప్పుకొని, నాలో సాక్ష్యం ఇచ్చి, బాప్తిస్మంలో నిలబడి ప్రయాసతో జీవిస్తున్నావు, భారంతో ముందుకు కదులుతున్నావు. నీకు బహుమానం ఇస్తా, నీకు బహుమానం ఇస్తా. బహుమానం ఇవ్వడమే కాదు, ఇంకా భరిస్తున్నావు, ఇంకా భరిస్తున్నావు, ఇంకా భరిస్తున్నావు. నీ ఫలము బహుమానం
ఇంకా పెరుగుతుంది, ఇంకా పెరుగుతుంది, ఇంకా పెరుగుతుంది. నీ బహుమానం కూడా ఫలిస్తుంది. నీ బాధలకి, నీ ఇబ్బందులకి, నీ కష్టాలకి, నీ వేదనలకు, నీ కన్నీళ్లకు, నీ ప్రయాసకు, నీ భక్తికి ఎంత ప్రయాసతో చేస్తున్నా లోకం నిందిస్తుందా? లోకం హేళన చేస్తుందా? సమాజంలో మనుషులు నవ్వుతున్నారా? నవ్వుని. దేవుడు అంటున్నాడు, నవ్వుని. దేవుడు అంట, మరి దేవుడు ఈ బాధలన్నీ తీసేయచ్చు కదా, ఈ కన్నీళ్ళన్నీ తుడిచివేయచ్చు కదా, ఈ సమస్యలన్నీ తీసివేయచ్చు కదా. దేవుని వాక్యంలో రాయబడింది, మీరు మీ విశ్వాసమునకు కలుగు పరీక్ష మిమ్మల్ని శుద్ధ సువర్ణం వలె చేస్తుంది. నీ విశ్వాసము దేవుడిలో నిజంగా అంగీకరించావా? దేవుడిలో నిజంగా నువ్వు నిలబడతావా? మరి మనం వ్యవసాయం చేసేటప్పుడు పొలంలో మరి ఆ ధాన్యంతో పాటు ధాన్యము కానివి కూడా వస్తాయి. వాటిని ఏం చేస్తారు? వాటిని సపరేట్ చేస్తారు. తూర్పార పడితే గింజలన్నీ ఇక్కడుండి పొట్టంతా వెళ్ళిపోతుంది. దేవుని రాజ్యానికి ప్రయాణం కట్టావు, ప్రారంభించావు, బాప్తిసం తీసుకున్నావు, సంఘంలో చేర్చబడ్డావు, ప్రయాణం సాగిస్తున్నావు. నువ్వు సరైన వాడివా కాదా? దేవుడిని అంగీకరించిన విధానం సరిగా ఉందా లేదా? నువ్వు అంతం వరకు నిలబడతావా లేదా? దేవుణ్ణి నిజంగా ప్రేమిస్తున్నావా లేదా అని తెలియాలంటే నీకు పరీక్ష కావాలి, నీకు సమస్య కావాలి, నీకు కన్నీరు రావాలి. అప్పుడు కన్నీటితో కూడా ప్రభువా ప్రభువా అంటే దేవుడు ఆదరించి నీ విశ్వాసాన్ని మెరుగు చేసి నేను దేవునిలో బలపరిచి అప్పుడు ఏం చేస్తాడంటే నేను శుద్ధ సువర్ణం వలె చేస్తాడు, మలినం లేని బంగారం వలె నిధి చేస్తాడు. అలా చేయడానికి దేవుడు కొన్ని పరిస్థితులు అనుమతిస్తే దేవుడిని విడిచిపెడుతున్నాడు. దేవుడికి నాకు సంబంధం లేదని అనుకుంటున్నావేమో. దేవుడు అన్యాయస్తుడు కాదు, దేవుడు అన్యాయస్తుడు కాదు, ఎంత మాత్రం కాదు. దేవుడికి అందరూ సమానమే. దేవుడు ఎవరిని విడిచిపెట్టాడు. దేవుని ప్రేమ, కనికరములు, కృప, వాత్సల్యత ఎప్పుడు మానవుల మీద నిండుగా కొమ్మరించి ఆవరించి ఉంది. కేవలం విధేయత చూయిస్తే చాలు, నమ్మకంగా నీ ప్రయాణం సాగిస్తే చాలు. దేవుడు నీతో ఉంటాడు, నిన్ను పట్టుకుంటాడు. నీకు అంత మాత్రమే. నువ్వు గమ్యస్థానం చేరటం గ్యారెంటీ, నువ్వు నిత్యత్వంలో ఉండటం, ప్రవేశించడం గ్యారెంటీ, నీకు బహుమానాలు ఇవ్వటం కూడా గ్యారెంటీ. నీకేదైనా ఒక బహుమానం ఇవ్వాలనుకో, నీకేదో ఒకటి ఎగ్జామ్ పెట్టాలి, నీకేదో ఒక గేమ్ కండక్ట్ చేయాలి. ఎట్లా? ఆడుతున్నాం అనుకోండి, మొదటి బహుమతి గెలిచామనుకోండి, నేను అందరి ముందు స్టేజ్ మీదకి పిలుస్తాను. పిలిచి ఏం చేస్తారు? పలానా పేరు, పలానా వ్యక్తి, పలానా ఆట ప్రథమ స్థానం గెలిచాడు అని అందరి ముందు నీకు సన్మానం చేస్తాను. నీకు ఆ గొప్ప హోదా అక్కడి నుంచి సందర్భం రావాలంటే ఏం చేయాలి? వట్టిగా వస్తుందా? వట్టిగా వస్తుందండి? వట్టిగా వస్తుందా? వట్టిగా. మరి ఆట ఆడాలంటే సాధన చేయాలి, ఆట ఆడాలంటే సమయం ఇవ్వాలి, ఆట ఆడాలంటే ఆహారం తీసుకోవాలి, ఆట ఆడాలంటే నువ్వు బలంగా ఉండాలి, ఆట ఆడాలంటే నేను నువ్వే పొరుగుకోవాలి, ఉత్తేజం చెందాలి, మరి కసిగా ఆడాలి, గెలవాలి, బహుమానం పొందాలి. వట్టిగా ఎవరికైనా ఇస్తారండి?
వట్టిగా కూడా ఇవ్వచ్చు. నేను తీసుకున్నాను ఒకసారి. నా స్నేహితుడు ఉండేవాడు, నేను చదువుకునేటప్పుడు ఇంటర్మీడియట్ చదివేటప్పుడు నా ఫ్రెండ్ ఒక అతను ఉండేవాడు, వీరాంజనేయులు అని. చదువు తక్కువ కానీ ఏ గేమ్ పెట్టినా కానీ వాడికి ఫస్ట్ వచ్చి మిగతా ఎవరికైనా రావాలి. ఇక ప్రైజ్ తీసుకోవడానికి ప్రతిసారి లెక్చర్ లేక స్టేజ్ దగ్గరే నుంచునేవాడు స్టేజ్ పక్కనే. ప్రతి గేమ్, ఏ గేమ్ పిలిచినా, రన్నింగ్ పిలిచినా, అసలు ఏ గేమ్ పిలిచినా వాడు ఒక్కడే పట్టుకోలేడన్న బహుమానాలు వచ్చాడు. అక్కడే నుంచునేవాడు. ప్రతి పేరు ఫస్ట్ వీరాంజనేయులు అని పిలిచినాక వేరే వాడికి రావాలి. వాడేమో నా ఫ్రెండ్. ఇద్దరం కలిసి భోజనం చేసేవాడు, ఇద్దరం కలిసి పక్క పక్కన కూర్చునేవాడు క్లాసులో, ఇద్దరం కలిసి బయటకు తిరిగేవాడు. నాకేమో ఆ చదువు రాదు, ఆటలు రాదు, చప్పట్లు పట్టడమే, నాకేమీ రాదు. వాడు చూసి జాలి పడ్డాడు. అరే మేషక్కి ఏంటి అసలు నా పక్కనే ఉంటున్నావు, ఒక్క బహుమానం అన్నా రావట్లేదు. అసలు వాడు నన్ను చూసి జాలిపడి ఏం చేశాడంటే, ఒకరోజు ఇది జరిగింది. గేమ్స్ కండక్ట్ చేసినప్పుడు 2 గేమ్స్ నా పేరు రాయించాడు. అక్కడ రాస్తారు కదా ఎవరు గెలిచారో. కండక్ట్ చేసినప్పుడు ఏం చేశాడంటే మెషక్ అని రాయించాడు, నా పేరు రాయించాడు. నాకేమో సిగ్గుగా ఉంది, నేను గేమ్ ఆడలేదు, నాకేమీ రాదు. కానీ స్టేజ్ మీదకి పిలుస్తారు, వెళ్ళాలి. ఏమైందంటే అప్పుడు భయంగా ఉన్నా, ఓ పక్క సంతోషం ఉంది, పిలుస్తున్నారు స్టేజ్ మీద. కానీ సమయం రాని వచ్చింది, పిల్లల్ని పిలిచారు. వీళ్ళే వెళ్ళగానే ఆ గేమ్స్ కండక్ట్ చేసిన టీచర్ నన్ను గుర్తుపెట్టేశాడు. అరే ఎవడు నువ్వు అన్నాడు. అరే ఏంటి నీ పేరు రాశారా లేకపోతే పార్టిసిపేట్ చేసావా అన్నాడు. అంటే నేను మౌనంగా ఎట్లా ఉన్నా. ఆయనకి అర్థమైపోయింది, వాడు నేను ఫ్రెండ్స్ కదా, వాడు రాయించుంటాడని చెప్పి ఏమనకుండా ఇచ్చేసాడు. ఫోటో తీశారు. ఫోటో తీస్తే తీసుకెళ్ళాను. కిందకి తీసుకెళ్తే అది నాది కాదు కదా, నాకు సిగ్గు, నాదని చెప్పుకోలేను, నాదని దాచిపెట్టుకోలేను, నాదని ఫోటో కూడా దిగలేను, నాది కానే కాదు అది. వెంటనే మళ్ళీ ఈ నింద నాకెందుకు లేని వాడికి ఇచ్చేసి తీసుకోవాలి. నాకు వాడు వద్దన్నాడు. అయినది వాడికి కాకపోయిందా? వాడిది కాకపోయింది, అది వాడిది. నువ్వు కష్టపడుతున్నావంటే, దేవుడు నీకు పరిస్థితి అనుమతించాడంటే, నువ్వు వేదంలో ఉన్నావంటే, నువ్వు కన్నీటిలో ఉన్నావంటే, నువ్వు సమస్యలో ఉన్నావంటే, దాని అర్థం దేవుడు నేను విడిచిపెట్టాడని కాదు. ఇప్పుడు వాడేం చేస్తున్నాడంటే పాపం గొర్రెలు కాస్తున్నాడు. అదే తక్కువ పని కాదు, అతను తక్కువ చేసి మాట్లాడాలని కాదు. వాడు గొర్రెలు కాస్తున్నాడు, బాగా చదివేవాడు, అన్ని గేమ్స్ ఆడేవాడు. నేను వాడికంటే బెటర్గా ఉన్నా. వాడికంటే అన్ని లోకపరంగా అవగాహన, మరి దేవుని వాక్యం, దేవుడిని అంగీకరించడం, మనుషులతో మాట్లాడటం, బ్రతకగలగటం, పని చేయగలగటం అన్ని నేను చేయగలుగుతున్నా. వాడు నాకంటే సమర్థుడిగా కనిపించాడు, అన్ని చేశాడు, బహుమానాలు పొందాడు. లోకంలో ఏమి లేదు, అయిపోయింది. అక్కడి నుంచి బయటికి రాగానే దాని అర్థం ఏమిటంటే, నీ సమస్య, నీకున్నటువంటి కన్నీరు అది శాశ్వతం కాదు. భూమి మీద దేవుడు నిన్ను తగిన సమయంలో హెచ్చిస్తాడు. దేవుడు నీకు కావాల్సింది తగిన సమయంలో ఇస్తాడు. నేను చదువుకునేటప్పుడు ఎన్నప్పుడు కూడా చెప్తున్నాను, సందర్భం వచ్చిందిగా. నేను డిగ్రీ చదివేటప్పుడైతే నా క్లాస్మేట్స్ నాకు ఎవరు రికార్డు కూడా ఇచ్చేవాడు కాదు. వీడికి ఇస్తే కాలేజీ మానేస్తాడేమో, లేకపోతే నా చించేస్తాడేమో, వీడికి ఎందుకు అనవసరంగా అది నాకు ఎవరు చూసి రాసుకోవడానికి బుక్ కూడా ఇచ్చేవాడు కాదు. నేను అలానే కూర్చుని వెళ్ళి చివరి బెంచ్లో కూర్చుని కాసేపట్లో కూర్చుని వచ్చేసేసేవాడిని.
మరి అందరు చదువుకున్నారు, నాకు కష్ట సమయం, మరి బాధ, చదువు రాదు, రాకపోగా మళ్ళీ ఎవడు గౌరవించడు, గౌరవించకపోగా ఎవడు సహకారం చేయడు, సహాయం చేయడు, ఎట్లా అట్లా బాగా వేదన పెడతా ఉండేవాడిని. అట్లాగే వెళ్ళి అటెండెన్స్ వారికి అట్లా చెయ్యొత్తు వచ్చేసేవాడిని ఆశ్రయగా. ఇప్పుడు అందరు నాతో చదువుకున్న వారు చాలా మంది ఉన్నారు. వారందరికంటే కూడా నేను తృప్తిగా ఉంటా, అవగాహనతో ఉంటా. ఎవరికైనా కంట్లో కన్ను పెట్టి చూడగలను, సమాధానం చెప్పగలను, మాట్లాడగలను, వారికంటే బెటర్గా పర్ఫామ్ చేయగలను. ఆ ధైర్యం దేవుడు ఇచ్చాడు. ఏంటంటే దాని అంతా మనిషికి మనకు వచ్చే సమస్యలు ఏవి కూడా అవి శాశ్వతం కాదు, భూమి మీద విషయం. మన బహుమానం పరలోక రాజ్యం. పరలోక రాజ్యంలో బహుమానం పొందడానికి ఇది ఒక ఆట లాంటిది. నువ్వు ఆటలో ఉన్నావు, నీకు బహుమానం ఇస్తాడు. తర్వాత చూడండి, ప్రకటన గ్రంథం 21వ అధ్యాయం వచ్చిన అప్పుడు ఇదిగో దేవుని నివాసం మనుషులతో కూడా ఉన్నది, ఆయన వారితో కాపురముండు, వారు ఆయన ప్రజలై ఉన్నారు. దేవుడు తానే వారి దేవుడై ఉండి వారికి తోడై ఉండు. చాలా ఇక్కడ రాసింది, దేవుడు మానవులు కలిసి ఉంటారంట. దేవుడు మానవుల్ని పరిపాలిస్తూ ఉంటాడంట. ఆ కాలం రాబోతుంది. ఈ విశ్వాస ప్రయాణం ఎప్పుడైతే ముగించబడుతుందో, లేకపోతే విశ్వాస ప్రయాణంలో ఉన్నటువంటి విశ్వాసం తీసుకోవడానికి దేవుడు ఎప్పుడైతే వస్తాడో తీసుకెళ్ళడానికి, అప్పుడు ఈ ప్రయాణం ముగించబడితే అప్పుడు జరిగే విషయం ఏమిటి? జరిగే విషయం ఏమిటంటే దేవుడు మానవులు కలిసి జీవిస్తారు. దేవుడు మానవుల్ని పరిపాలిస్తాడు. ఈ మానవులు ఆయనకి సొత్తైన స్వకీయమైనటువంటి జనులుగా, ఇష్టమైనటువంటి సంతానంగా ఉంటారంట. ఆ కాలం రాబోతుంది, ఆ సమయం రాబోతుంది. దేవుడు మానవులు కలిసి జీవించే సందర్భం రాబోతుంది. దేవునితో సదాకాలము, శాశ్వత కాలం సహవాసం చేసే సందర్భం రాబోతుంది. ఆ సందర్భం కోసం ఎదురు చూస్తున్నాం. గలతీ పత్రిక 3వ అధ్యాయం 26వ వచనం చూడండి. యేసుక్రీస్తునందు మీరందరూ విశ్వాసం వల్ల దేవుని కుమారులై. నువ్వు ఎంత మాత్రము లోకానికి సంబంధించిన వాడివి కాదు. నువ్వు ఎంత మాత్రము నీ జీవం ఈ లోకంలో ముగించిపోదు. నువ్వెంత మాత్రము తక్కువ వాడు కాదు. నువ్వు సరాసరి, నువ్వు దేవుని సంతానం. నువ్వు దేవుని అంగీకరించి బాప్తిస్మం సాక్ష్యం ఇచ్చావు గనక దేవుడు అంటున్నాడు నా కుమార్తె అంటున్నాడు. దేవుడు అంటున్నాడు నా కుమారుడు అంటున్నాడు. దేవుని అంగీకరించిన ప్రజల్ని కుమారుడుగా, కుమార్తెలుగా, సంతానముగా స్వీకరించే ఒక శుభ సంఘటన జరగబోతుంది. నువ్వు ప్రియమైన కుమారుడుగా దేవునితో కూడా ఉంటావు. దేవుని రాజ్యం, దేవుని అంగీకరించిన వారందరూ ప్రియ కుమార్తెలుగా దేవునితో సహవాసం. నీ తండ్రితో ఉంటున్నావు, తల్లితో ఉంటున్నావు, భార్యతో, పిల్లలతో సహవాసం చేస్తున్నావేమో కుటుంబంగా. ఇది కాదు, ఇది కాదు, ఇది కాదు, ఇది కానే కాదు. నీ సహవాసం దేవునితో, నీ సహవాసం పరిశుద్ధ స్థలంలో, నీ సహవాసం ప్రత్యేకమైనది, నీ సహవాసం పైనున్నది,
నీ సహవాసం మానవ జ్ఞానమునకు మించినది. నీ సహవాసం ఏమిటంటే నువ్వు ఊహించవు, నువ్వు గ్రహించలేవు. ఆ దేవునితో సహవాసం చేయడానికి నేను అర్హులు కాదు. మన స్వభావం, మన క్రియలు, మన పరిశుద్ధత, మన విధానం, మన ఆలోచన విధానం ఇవెన్నదగినవి కాదు. అర్హత పొందలేవు. అయినా దేవునితో సహవాసం ఇచ్చాడు. తర్వాత కొలస్సీ పత్రిక 3:3 మీరు మృతి పొందింది, మీ జీవము క్రీస్తుతో కూడా దేవుని యందు దాచబడి. నీ జీవము, నీ ప్రాణం, నీ కంఠంలో నీ ఊపిరి నువ్వు చరిస్తున్నావు కదా ఈ దేహంలో. నీ ప్రాణము, నీ శక్తి, నీ జీవము దేవుడు దాచిపెట్టాడు. ఎక్కడ దాచిపెట్టాడు? ఎక్కడ దాచిపెట్టాడు? దేవుని యందు, ఆయనలో భద్రం చేశాడంట. నువ్వు బాప్తిసం తీసుకున్నావు కదా, నిన్ను దేవునిలో భద్రం చేశాడు. ఆయన యందు. ఆయన పక్కన అనొచ్చుగా, ఆయన వెనకాల అనొచ్చుగా, ఆయన ముందు అనొచ్చుగా, ఆయన క్రింద అనొచ్చుగా. ఏమన్నది అక్కడ? ఆయన యందు. ఆయన ఏంటంటే దాని అర్థం ఏంటి? నేనే మార్గమును, సత్యమును, జీవము అన్నాడు కదా. హీ ఈస్ ద లైఫ్ హిమ్సెల్ఫ్. అంటే ఆయనే జీవము. ఆయనకి వేరుగా జీవం ఉండదు. ఆయనే జీవము, నిలువెత్తు జీవము. దేవుడు అంటేనే జీవము. నిన్ను తీసుకెళ్ళి ఆ జీవములో ఉంచాడు, ఆయనలో ఉంచాడు, ఆయన యందు ఉంచాడు. నువ్వు జీవానికి వెలుపట్టలేవు, నువ్వు జీవానికి బయట లేవు, జీవానికి పైన లేవు, జీవానికి కింద లేవు, జీవానికి ప్రక్కన లేవు. నువ్వు జీవములో ఉన్నావు. ఉండటమే కాదు, నిన్ను భద్రం చేశాడు. ఎవరు నిన్ను టచ్ చేయలేరు, నిన్నెవరు అపహరించలేరు. నా గొర్రెలు నా స్వరం వినను, ఎంత మాత్రము అపవాది వాటిని దొంగిలించాడు. నువ్వు దేవునితో ప్రయాణం ప్రారంభించావు. బాప్తిసం తీసుకుని దేవునితో జీవించడం ప్రారంభించావు. నిన్నెవ్వడు దొంగిలించలేడు. దేవుడికి నీకు ఎడబాటు కలగదు. నిన్నెవ్వడు కూడా దేవుని నుంచి బయటికి తీసుకురాలేడు. ఏమిటి? ఎందుకు అంటే ఎందుకంటే దేవుడు చెప్తున్నాడు. కొలస్సీ 3:3 ఏమన్నదండి? ఏమన్నది? నీ జీవము క్రీస్తుతో కూడా ఆయన దాచబడి ఉంది. నీ జీవం దాచబడి ఉంది. తర్వాత చూడండి, 1 పేతురు పత్రిక 1వ అధ్యాయం 4వ వచనం. 1 పేతురు పత్రిక 1వ అధ్యాయం 4వ వచనం. మధ్యలో నుంచి అక్షయమైనది, నిర్మలమైనది, వాడబారినదైన స్వాస్థ్యము మనకు కలుగునట్లు ఆయన తన విశేష కనికరం చొప్పున మనలను మరలా జన్మింపచేసి దేవుడి ఇవ్వబోయేటువంటి స్వాస్థ్యము అక్షయమైనది, నిర్మలమైనది. దేవుడు మానవులకి స్వాస్థ్యము సిద్ధం చేశాడు. అక్షయమైనదంటే తెలుసండి? అక్షయమైనదంటే ఏంటంటే అక్షయ పాత్ర అంటే విన్నారా? ఏంటి ఏంటక్క? ఏంటక్క చెప్పు.
డబుల్ అయి వచ్చిందా? కరెక్టే చెప్ప అలానే అంటారు. అక్షయం అంటే ఏంటంటే కుళ్ళు పట్టనిది, చెడిపోనిది, ఎండిపోనిది, వాడిపోనిది, ఎప్పటికి మారనిది, స్థిరమైనది అని అర్థం. ఇమోర్టల్. ఒక వెజిటబుల్ ఏదైనా యాపిల్ తీసుకొచ్చి పెట్టారు, ఏమైంది? వాడిపోయి, ఎండిపోయి, కుళ్ళిపోయి, ఏమైంది? నెక్స్ట్ డస్ట్ అయిపోయింది. అది ఒక గోల్డెన్ యాపిల్ పెట్టారనుకోండి, అది మెటల్ కదా, ఏముంటుంది? ఏంటి కాదు, కానీ అయ్యింది. ఏమైంది చెప్పండి? గోల్డ్ అట్లా పెట్టారు, ఏమైంది? దాని రంగు మారుతుంది. మరి టెంపరేచర్కి దాని ఇది మారిపోతుంది. కానీ దేవుడు ఇచ్చేది అక్షయమైనదంటే అది ఎప్పటికీ అలానే ఉంటుంది, ఎప్పటికీ స్థిరమైనది, ఎప్పటికీ మార్పు లేదు, ఎప్పటికీ తరిగిపోలేదు. అది ఇస్తాడంట. విషయం ఏమిటంటే దేవుడు చెప్పాడు, పైనున్న వాటిని వెదకండి. అంటే పైన విషయాలు చూసాను. ఏం చూసాను చెప్పండి? పైన నిత్య జీవం ఉంది, పైన బహుమానాలు ఉన్నాయి, పైన దేవునితో సహవాసం ఉంది, పైన దేవుని పిల్లలుగా గుర్తింపు ఉంది, పైన ఉండటానికి దేవుడిలో నీకు భద్రత ఉంది, తర్వాత నిత్య స్వాస్థ్యం ఉంది. 6 విషయాలు ఉన్నాయి పైన. మరి ఎవరైనా చూస్తారండి? మరి ఇక్కడేమున్నాయి? మనమేం చూస్తున్నాం? విశ్వాసులు ఏం చూస్తారు? మత్తయి సువార్త 6వ అధ్యాయం ఒకసారి తీయండి. భూమి మీద మీ కొరకు ధనమును కూర్చుకొనవద్దు, ఇక్కడ చీకటయు తుప్పును తినివేయు, దొంగలు కన్నము వేసి దగ్గర పరలోకమందు మీ కొరకు ధనము కూర్చుని అచ్చట చిమ్మటి అయినను తుప్పైనను దాన్ని తినివేయు, దొంగలు కన్నం వేసి దొంగిలారు. నీ ధనం ఎక్కడ ఉండునో అక్కడనే నీ హృదయము. మొదటి యోహాను పత్రిక 2వ అధ్యాయం 15 నుంచి. ఈ లోకమునైనను లోకములో ఉన్న వాటినైనను ప్రేమింపకుడి. ఎవడైనను లోకమును ప్రేమించిన యెడల తండ్రి ప్రేమ వానిలో ఉండదు. లోకములో ఉన్నదంతయు అనగా శరీరాశయు, నేత్రాశయు, జీవపుడము తండ్రి వల్ల పుట్టినవి కాదు, అవి లోక సంబంధమైనవి. చాలా ఇక్కడ దేవుడు చెప్తున్నాడు, లోకంలో డబ్బు ఉంది, లోకంలో బంగారం ఉంది. ఒకవేళ నువ్వు దాన్ని వెతుకులాడతావేమో, ఒకవేళ దాన్ని వెతుకులాడి కనుగొంటావేమో, ఒకవేళ నువ్వు నీ మనస్సు దాని మీద పెడతావేమో, అది శాశ్వతమైనది కాదు. నీ మనస్సు
నువ్వేం కనుగొంటున్నావు? నువ్వేం వెతుకులాడుతున్నావు? డబ్బును వెతుకులాడుతున్నావా? బంగారాన్ని వెతుకులాడుతున్నావా? ఏం వెతుకులాడుతున్నావు? అది శాశ్వతమైనది కాదు. కొలస్సీ 3:3 ఏముంది? దాని మీద ఇప్పుడు చదవండి. కొలస్సీ 3:3 చదవండి. ఇప్పుడు మనస్సు పైన వాటి మీదనే మనస్సు పెట్టండి. ఈ లోకంలో ఇవి ఉన్నాయి, డబ్బు ఉన్నాయి, ఈ లోకంలో శరీరాశ ఉంది, ఈ లోకంలో నేత్రాశ ఉంది, ఈ లోకంలో జీవపు డబ్బం ఉంది. లోకం నిండిపోయింది. నీ మనసు పెడుతున్నావా? నీ చుట్టూరు ఉన్నవి నీ కళ్ళకు కనిపిస్తున్నాయి, నువ్వు స్పర్శిస్తున్నావు, నువ్వు అనుభూతి చెందుతున్నావు. కానీ పైనున్నవి వెతుకులాడాలి, పైనున్న వాటిని వెతకాలి. అవి నీకు నేరుగా కనిపించవు, అవి వాటిని నువ్వు నేరుగా దర్శించలేవు, వాటిని నువ్వు నేరుగా కనుగొనలేవు. నువ్వు వాటిని వెతకాలి, వాటిని వెతికి వాటిని పట్టుకోవాలి. వాటిని పట్టుకుని వాటి మీద మనస్సు ఉంచాలి. దానికి బదులుగా నువ్వు భూమి మీద ఉన్నావు. ఈ భూమి మీద ఉన్నాయి ఈ విషయాలు. ఈ లోకంలో ఉన్నదంతా శరీరాశ, నేత్రాశ, జీవపటనము. లోకంలో డబ్బు ఉంది, బంగారం ఉంది, పదవులు ఉన్నాయి, హోదాలు ఉన్నాయి, అధికారాలు ఉన్నాయి, చాలా ఉన్నాయి. ఒకవేళ వెతుకులాడుతున్నావేమో, ఒకవేళ నీ ప్రయాస అంతా లోకంలో దేనికోసమైనా ప్రయాస పడుతున్నావేమో, లోకంలో ఏదైనా సాధించాలని ప్రయాసపడుతున్నావేమో. నీ మనస్సు దీని మీద ఉండకూడదు. నీ మనస్సు డబ్బు మీద ఉండకూడదు. నీ మనస్సు బంగారం మీద ఉండకూడదు. నీ మనస్సు జీవపు డబ్బు మీద ఉండకూడదు. జీవపు డబ్బు అంటే ఏంటంటే ఎన్నిసార్లు చెప్పాను? ఏంటి జీవపు డబ్బు అంటే? టైం ముగిస్తే చెప్పండి. జీవపు డబ్బు అంటే ఏంటి? ఏంటక్క తెలుసులా? లోపల చెప్తాం. ఇంకా అది మనల్ని మనం ఊహించుకుంటాం. గొప్పగా ఊహించుకుని ఎవడైనా ఏదైనా మాట అంటే పడడం. ఎందుకు? నువ్వు అంతకంటే గొప్ప అనుకుంటావు. నీ స్థాయి నీ యొక్క స్థాయిని ఎక్కడో పైన పెట్టుకుంటావు. నేను ఒక మాట అంటే పడలేవు. ఎందుకంటే నేను ఆ స్థాయి కాదు కదా, నా స్థాయి ఇది కాదు కదా, ఇట్లా మాట్లాడతానేంటి? నేను నువ్వే ఊహించుకోవటం, నేను నువ్వే గొప్ప చేసుకోవటం. మనుషులకి జీవకుడము ఎక్కడెక్కడ పనిచేస్తుందో కూడా తెలియదు. పెళ్ళిళ్ళు చేస్తారు, పెళ్లి కట్టు మీద ఏమేస్తారండి? ఏమేస్తారు? సహజంగా ఏమేస్తారు? ఎవరైనా ఏమేస్తారు? పైన కవర్ పేజ్ మీద ఏమన్నా పెళ్లి పిలుపును కదా, ఇంటి పేరు. ఎందుకని ఇంటి పేరు? ఇంకెవరు లేరా మీ ఇంటి పేరు? ఇంకెవరు లేరా? ఒక్కటి కదా ఉంటారా? ఉంటారా? మీ ఇంటి పేరు ఉంటారు, చాలా మంది ఉంటారు కదా. మరి అందరిలో ఒకటివే కదా నువ్వు. తగ్గించుకో. మనదేముందిలే, మరి పరిశుద్ధ వివాహ ఆహ్వానం వేస్తారా? లేదు. అలా నా ఇంటి పేరేసి పిలుపు, పలానా ఇంటి పేరేసి మహోత్సవం. పెళ్లికి ఖర్చులు ఉండవు, పెళ్లి సరిగ్గా జరగదు. డంబం మాత్రం పగిలిపోతుంది ఊరంతా. ఏంటంటే జీవపు డంబం ఏంటంటే ఎవరిని ఉద్దేశించి కాదు, సహజంగా మనందరికీ ఎట్లా ఉంటుందంటే ఒకలాంటి ఉప్పొంగే స్వభావం. నేనేంటి అనుకుంటాడు ప్రతి వాడు. బయట కట్టాకి వందనాలు చెప్తాడు, తెల్లబట్టలు వేస్తాడు, వినయంగా ఉంటాడు, రండి అంటాడు.
అన్నీ బాగానే ఉంటాయి. అది తగ్గదు, దాన్ని వదలడు. పైకి ఇదంతా డ్రామా. హృదయపూర్వకంగా ఎవడైనా పలకరిస్తావా? హృదయంలో నుంచి నవ్వుతావా? దమ్మో లేకుండా ఏడాది తగ్గించుకుంటావా? నీకంటే చిన్నవాడి దగ్గర తగ్గించుకుంటావా? నీకంటే చిన్నవాడికి వందనాలు చెప్తావా? సేవకులు కూడా చూడండి, కానీ పిల్లలు ఎదురయ్యారు వందనాలు చెప్తారా? ఎందుకండి పొగరా ఏంటండి అసలు? పిల్లవాడికి వందనాలు చెప్పకూడదా? చిన్నవాడికి దేవుడు ఏం చెప్పాడు? మీరు పసిపిల్లలను పోలి ఉంటేనే దేవుని రాజ్యం. నువ్వు పెరిగాను అనుకుంటున్నావు. మానవుడికి అలా ఉంది. అట్లా మనమందరం కూడా మనం ఏదో అనుకుంటాం, అదే జీవపడము. లోకం అది నిండిపోయింది, అది రకరకాలుగా పనిచేస్తాం. మీకు 1000 ఉదాహరణలు చెబుతా. మన నిత్య జీవితంలో ప్రతిరోజు దినచర్యలో జరిగే జీవ కుటుంబాలు 1000 చెబుతా, 10,000 చెబుతా నేను. 10,000 అసలు అది జీవ కుటుంబం నాకు కూడా అనిపించదు. మేము రాసుకోండి, 10,000 అని చెప్పాను కదా, వరుస పెట్టి చెప్తాను. ఇంకా అంతకంటే ఎక్కువ కూడా రావచ్చు నాకు తెలిసి. అన్నీ ఉంటాయి లోకంలో, అవి ఉన్నాయి. లోకం నిండిపోయింది. దేవుడు మనల్ని ప్రత్యేకపరిచాడు, మనల్ని పైకి చూడమంటున్నాడు. భూ సంబంధమైన విషయాలు లక్ష్య పెట్టవద్దంటున్నాడు. నీ ధనం ఎక్కడుండునో నీ మనసు ఎక్కడ. దేవుడు నువ్వు పైన వాటిని వెతికి వాటిని చేత పట్టి నీ మనస్సు దాని మీద పెట్టమంటే, నీ భూలోకం సంబంధమైన విషయాలు వెతికి వాటిని పట్టుకుని నీ మనస్సు అంతా దాని మీద పెట్టి ప్రయాసతో ప్రార్థన చేస్తావా? ఏంటంటే చేసేది అందరు ఇది చూడండి. చాలామంది మనసానిమే కాదు, మనమే కాదు, దేవుడిని అంగీకరించిన అన్ని సమాజాలు ఇలానే ఉంటాయి. చేసేవన్నీ భూ సంబంధమైన విషయాలు. ప్రయాసంతో ఈ లోకంలో ఏదో సాధించాలి, సంపాదించాలి, దాచిపెట్టుకోవాలి, సుఖంగా ఉండాలని చేసే ప్రయత్నాలు. ఆదివారం మాత్రం ముసుగు డ్రామా, తెల్ల బట్టలు. ఏంటండి ఇది? ఏ ఇంట్లోనే ఇదే ఉంటుంది. ప్రతి ఇంట్లో ఉండేది ఇదే. అందరూ మానవులే. మనుషులు ఏం చేస్తారంటే వారిని మోసం చేసుకుంటారు. మనం ఎవరిని మోసం చేయలేము, గుర్తుపెట్టుకోండి. ఎవరిని మోసం చేయలేము. మనల్ని మనమే మోసం చేసుకుంటాం. దేవుని వాక్యానికి విధేయత చూపిస్తే, దేవుని వాక్య ప్రకారం సరి చేసుకోవడానికి సిద్ధమైతే, దేవుడు చెప్పిన లేఖన భాగం తీసుకోవడానికి ఇష్టమైతే, మరి దేవుడు ఆనందిస్తాడు. పురోగతి చెందుతావు, ఫలిస్తావు, బహుమానాలు ఉంటాయి, సంతోషిస్తావు, ఆనందిస్తావు. ఈ లోకంలో నీకున్నటువంటి బాధలు, వేదనలు, ఇబ్బందులు, కష్టాలు, కన్నీరు, దేవుడి రాజ్యం ముందు, నిత్యత్వం ముందు, కుమారత్వం ముందు, నీకు ఇచ్చే బహుమానం ముందు ఏది కూడా ఎన్నికకు రాదు. ఏది కూడా ఎన్నికకు రాదు. ఇవన్నీ శాశ్వతమైనవి కాదు. ఇవన్నీ ఇక్కడే కలిసిపోతాయి, వెళ్ళిపోతాయి, మారిపోతాయి. నువ్వు సదాకాలము దేవుడితో శాశ్వత కాలం దేవుడి రాజ్యంలో నివాసం చేస్తావు, సుఖ సంతోషాలు అనుభవిస్తావు. దానికి కావాల్సింది ఏంటంటే, ప్రయాణం ప్రారంభించావు, అది ఆశీర్వాదం. దేవుడు మనకు ఒక అవకాశం ఇచ్చాడు. దేవుని పిల్లలుగా మనల్ని అంగీకరించాడు. దేవుని రాజ్యంలో భాగం వాగ్దానం చేశాడు. దేవుని సొత్తుగా మనల్ని ఎంచాడు. దేవుడి జీవంలో భద్రపరిచాడు. నిన్నెవడు అపహరించలేడు. లోకం నిన్ను ఆకర్షించలేదు. తిరిగి నువ్వు మరలా పాత జీవితానికి వెళ్ళలేవు. దేవుడితో ఉన్నావు, దేవుడితో ప్రయాణం, దేవుని దగ్గరికి ప్రయాణం. అయితే పైన వాటిని చూసి, వాటిని వెతికి, వాటిని పట్టుకొని, వాటి మీద మనస్సు ఉంచి ముందుకు సాగడానికి దేవుడు మనకి కృపను గ్రహించిన కాక. పాత్రలో పాల్గొను.